ప్రభునామమున అందరికీ శుభములు, వందనమన్నాతులండి. ఆదివార ఆరాధన లేక దేవుని క్రమము, దేవుని మందిరము అని అంటే మనలో చాలామందిని మనం ఎలా ట్రీట్ చేస్తాము, ఎలా ఉంటాము అనేది ఎవరికి వారము మనం ప్రశ్న వేసుకుంటే కొందరు ముందుగా ఆలయానికి వెళ్ళిపోతారండి. ముందుగా చాలా ముందుగా వెళ్ళిపోతారు. ఫ్రంట్ లైన్లో కూర్చుంటారు. అయితే వారు ఎంత ఫ్రంట్ లైన్లో కూర్చున్నా, ఎంత వాక్యం విన్నా కూడా త్రోవ ప్రక్కన పడిపోయిన విత్తనాల వలె వారి జీవితాలు ఉంటాయండి. కొందరు ఆఖరికి ఆలస్యంగా, తీరిగ్గా, అశ్రద్ధగా వస్తూ ఉంటారు. వెళ్దాంలే, ఏదో హాజరేయించుకోవడానికి వచ్చామన్నట్టు కొందరు ఉంటూ ఉంటారు. కొందరు ఎంతో ప్రయాసపడి పరుగులెడుతూ వారి శారీరకంగాను, బిడలతోనూ, కుటుంబంతోనూ 2 మాటలన్నా వినాలి దేవుని వాక్యము. లేదు, కనీసం నేను అందుకోలేకపోతున్నా, ఆఖరిలో ముగింపు ప్రార్థనలో అయినా నేను ఏకీపించగలగాలి. అలాగా కుటుంబంతో, బిడ్డలతో పోరాటంతో అలాగున ఆసక్తితో ఏకీభవించేవారు, పోరాటం చేస్తూ పరుగులెత్తేవారు కొందరైతే, మొదట రావాలని మొదట కూర్చొని వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టేవారు కొందరైతే, కొందరు వచ్చాములే వెళ్ళాములే అన్నట్లుగా కొందరు. అయితే ఆయన కనుదృష్టి అందరి మీద ఉంది. కానివ్వండి, ఎవరు వారి క్రియలను బట్టి వారు తగిన ప్రతిఫలము వారు అనుభవిస్తారు దేవుడిచ్చేదాన్ని బట్టి అని మనము దేవుని వాక్యము తెలియజేస్తుంది కదండి. అయితే దేవుని ఆలయ విషయమై మనం ఎలా ఉండాలి అని అంటే, మనం పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళడం కాదు. ఇంకా కుటుంబంలోనూ ముందుగా వెళ్ళాము, ముందుకు వెళ్ళడం కరెక్టే, నేను కాదనను. కానీ అక్కడ ఉన్నంతసేపు కూడా లేదు, వెళ్ళే ముందు కూడా మనము ఎలాగున ఆసక్తి కలిగి దేవుని ఆలయంలో సంతోషము కలిగి, ఆనందము కలిగి, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా ఆయన్ని స్తుతిస్తున్నామా లేదా అన్నది ఆయన చూస్తారండి. మన హృదయంలోనికి ఆయన తొంగి చూసేవారిగా ఉంటారు. మరి చాలామందికి త్వరగా వచ్చేస్తారు ఆలయానికి. ముందు వరుసలో వెళ్ళి కూర్చుంటారు. కూర్చొని ఎదురుగా ఉన్న పాస్టర్ గారిని కూడా డిస్టర్బ్ చేసేలాగా నిద్రపోతూ ఉంటారు. అశ్రద్ధగా ఉంటూ ఉంటారు. కొందరు మొబైల్ చూస్తూ ఉంటారు, కొందరు పక్క వారిని చూస్తూ ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు, వచ్చేవారిని వెళ్ళేవారిని చూస్తూ ఉంటారు. అలాగున చాలామంది ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదండి. మరి మీకు ఇష్టమైన సీరియల్, మీకు ఇష్టమైన సినిమా, లేదు ఒక ఆసక్తికరమైన న్యూస్ టీవీలో వస్తుంటే మీకు నిద్ర వస్తుందా? నిజంగా చెప్పండి, మీకు నిద్ర వస్తుందా? ఖచ్చితంగా రాదు. ఎందుకనంటే నువ్వు దాని మీద ఆసక్తి కలిగి ఉన్నావు కనుక అది వచ్చేటప్పుడు నువ్వు నిద్రపోవు. అలాగే దేవుని వాక్యమందు, దేవుని సన్నిధి అందు కూడా మనము ఆసక్తి కలిగి ఉంటే మనకు నిద్ర ఇంకా వగైరా ఏమీ రావు. ఎటువంటి శరీర బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మనము ఆసక్తి మనల్ని భక్షిస్తూ ఉంటుంది కనుక మనము ఓపికతోనూ ఓర్పుతోనే మనము దేవుని ఆలయంలో ఆయన ఏం చెప్తారు, ఆయన ఏమి మనతో మాట్లాడతారు అని వినే ఇదిలో ఉంటాము. మరి ఉదాహరణకు చెప్తే, ప్లేట్లో రుచికరమైన భోజనం వస్తుందండి, తెస్తుంది అమ్మ, వండి పెడుతుంది. పెట్టేటప్పుడు మరి మీకు ఆకలితో మీరు ఉన్నారు. ఆ సమయంలో మీకు నిద్ర వస్తుందా? రాదు కదా. వారు పెట్టాలి, నేను తినాలి అనే ఆసక్తి మీలో ఉంటుంది. మరి అలాంటి ఆసక్తి దేవుని వాక్కు కోసం మనం ఎదురు చూసేటప్పుడు మనలో ఎందుకు ఉండట్లేదు? ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు ఆయన నాకు ఏం చెప్తున్నారు, ఆయన నేను సరిదిద్దుకోమంటున్నారు, ఆయన నేను గ్రహించుకోమంటున్నారు, ఆయన నన్ను ఎలా నడుచుకోమంటున్నారు, ఎలాగున ఓర్చుకోమంటున్నారు, నా కష్ట సమయంలో, నా కష్ట స్థితిలో నన్ను ఎలాగున నాకు జ్ఞానం ఇచ్చి ఆయన నడిపిస్తున్నారు అని నీవు ఆయన వాక్కును వెతకగలిగితే, మనము దేవుని ఆలయమందు, దేవుని వాక్యమందు ఒక్క పొల్లు కూడా పోకుండా మనము ప్రతి ఒక్క వాక్కు, ప్రతి ఒక్క వచనం మనము గ్రహించుకొని ఆసక్తితో వినేవారముగా ఉంటాము. కనుక ఆ ఆసక్తి మనందరిలో ఉండాలి.
దేవుని వాక్కు వినడానికి మనం అలాగున్న ఆలయానికి వెళ్ళాలి. ఇదిగోండి, దావీదు గారు ఇలా అంటున్నారు. దావీదు కీర్తన 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంట. నా జీవిత కాలమంతయు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, యెహోవా ఆలయంలో నేను నివసించాలని కోరుకుంటున్నాను. ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆలయంలో ఆయన ధ్యానించుటకు నేను ఆశపడుతున్నాను అని అంటున్నారండి. మనకైతే ఆలయం ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలి, ఇదే కదండి. ఆదివారం అయినా మరి కొందరైతే అసలు తీరిగ్గా అన్ని కూరలు అన్ని వంటలు చేసుకొని తిని టిఫిన్లు చేసి టీలు తాగి మరలా వంటలు చేసుకొని తీరిగ్గా వెళ్తారు. అదేనండి మనం దేవునికి ఇచ్చే విలువ? అదేనా దేవునికి ఇచ్చే గౌరవం? మరి మేము మాకు ఒక్కరోజు అండి ఆదివారం ఇంట్లో ఉండేది, ఆ ఒక్కరోజు కూడా మేము తినద్దా తాగద్దా అని మళ్ళీ మాట్లాడతారు. తినండి, తాగండి. ఆలయము మనకు ఆలయంలో ఉండేది ఒక 2 hours 3 hours మనం, మహా అంటే 4-5 hours. అయితే ఏదో ఒకటి తిని దేవుని ప్రేమను నువ్వు అనుభవించగలిగితే నువ్వు తినే ఆహారం గురించి ఆలోచించు. వారమంతా మన ఇష్టానుసారం మనం తింటానే ఉంటాము. మరలా ఆదివారం వచ్చేసరికి ఆదివారం కూడా తిండి కోసమే ఎదురు చూస్తుంటాము. మీకు ఏమన్నా మనసుకు కష్టంగా అనిపిస్తే క్షమించండి. కానీ మనము శారీరకమైన ఆహారము కోసం పరిగెత్తే వారముగా ఉండకూడదు కానివ్వండి, ఆత్మీయమైన ఆహారము కోసము దేవుని వెంట పరిగెత్తే వారముగా ఉండాలి. అది మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది. 1 రోజుతో 2 రోజులతో మనకు ఈ శరీరం లాగా ఈరోజు ఇలా ఉన్నాము, రేపొద్దున ఇంకోలా ఉంటాము, ఇంకా 4 రోజులు గడిస్తే, ఇంకొక సంవత్సరం గడిస్తే ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాము. అదే ఆత్మీయ స్థితిలో మనము దినాభివృద్ధి చెందుతూ ఉంటాము. మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకు మరణం అనేది మనకు ఉండదు. నిత్య జీవము దేవుడు మనకిస్తారు. నిత్య జీవ వారసులుగా మనల్ని ఆయన చేస్తారు. కనుక మనము ఆలయంలో ఉండడమే నాకు ఒక వరముగా నేను దేవుణ్ణి కోరుతున్నాను. అంతకు మించి నాకు ఆస్తి ఇంకొకటి లేదు, అంతకు మించి నాకు సంతోషం ఇంకొకటి లేదు అని మనము హృదయపూర్వకంగా దేవుని ఎదుట మనము మన ప్రవర్తన, మన గుణములు అలాగున ఉండగలిగితే మన విషయమై మన తండ్రి ఎంతో సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉంటారండి. అటువంటి ధన్యత భాగ్యము అంటే తండ్రిని సంతోషపెట్టే కుమారులముగా, కుమార్తెలముగా మనందరం ఉండాలని, అటువంటి ధన్యత భాగ్యము ప్రభు మనందరికీ దయచేయాలని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ఆయన అందరికీ మనందరికీ కూడా ఆయన దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి, అన్యగా భావించొద్దు. మనమందరం కూడా పొరపాట్లు చేసేవారమే, కానీ మనల్ని మనం గ్రహించుకుంటూ వాటిని దిద్దుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అందు నిమిత్తమే వివరించాను, క్షమించండి. దీవించబడండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.